బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం ఇవాళ కేబినెట్ భేటీ ప్రత్యేకంగా నిర్వహించింది. ఆ కేబినెట్ భేటీలో వారికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ యొక్క కొరత గురించి చాలా తీవ్రంగా చర్చ జరిగింది. సంబంధిత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మోడీతో ప్రత్యేకంగా కాసేపు మాట్లాడారు. తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో ఎక్కడా ఎటువంటి సమస్య రాకుండా వీలైనంత వరకు సరఫరా చేయడానికి తగినటువంటి ఏర్పాటు చేయాలి. అట్లాగే బ్లాక్ మార్కెట్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. అలాగే 10% గ్యాస్ నిల్వలని వృద్ధి చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి ఈ నిర్ణయంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ఈ నుంచి 10% ఉత్పత్తిని పెంచుతారు, గ్యాస్ ఉత్పత్తిని పెంచుతారు. అలాగే ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ జరగకుండా ఎలా చేయాలి అనే దాని మీద కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటక, మరోవైపు తమిళనాడు, అటువైపు ముంబై, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, సో ఇటు తెలంగాణ, మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా వంట గ్యాస్కి సంబంధించినటువంటి సరఫరాకి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది.